హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. కూడా వచ్చిన సేవకులందరికీ వందనాలు. నిజమే, ఆయన ఆజ్ఞలు పాటించేవాళ్ళు, ఆయన కట్టడలు పాటించేవాళ్ళు ఎప్పటికీ అన్నటికీ మరి పడిపోరు, దేవుని దగ్గర మేలు పొందుకుంటారు. ఒక సేవకుడు అంటాడు, బాగా అగ్రహారధికుడు, బ్రాహ్మణులకు సంబంధించిన వ్యక్తి. ఆ సేవకుడు అంట, దేవుడు యేసుక్రీస్తు అంటే చాలా కోపం. ఏంటిది? యేసుక్రీస్తు అంటే చాలా కోపం. బైబిల్ అంటే నచ్చదు, దేవుని బిడ్డలంటే నచ్చదు, దేవుని సన్నిధి అంటే నచ్చదు, దేవుడు అంటే మహాకోపం. మా దేశంలో ఎవరో వచ్చి అమెరికా ప్రాంతం నుంచి వచ్చి మా దేశంలో ఆ దేవుడు ఉండేదేంటి, ఈ మనుషులు మారేదేంటి అని చెప్పి చాలా కోపంతో ఉండేవాడంట. దేవుని గురించి తప్పులు చదవాలని ఒకసారి బైబిల్ పట్టుకొని, బైబిల్ తీసుకొని, బైబిల్ కొని దేవుని గురించి ఇంకేదేదో తప్పులు ఎదుగుదామని చెప్పి చదువుతుంటే, యోహాను సువార్త చదువుతున్నప్పుడు ఆ సేవకుడు ఆయనలో తప్పులు బయటపడ్డాయి కానీ యేసుక్రీస్తు తప్పులు ఆయన చూడలేకపోయాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన గురించి తప్పులు చూద్దాం అనుకున్నాడు, నిందించుదాం అనుకున్నాడు, అనేక మంది ప్రజలకు చెప్దాం అనుకున్నాడు, ఈ బైబిల్ మోసం, ఈ గ్రంథం మోసం, ఈ పరిశుద్ధ గ్రంథం మోసం, మీరందరూ మోసపోకుడి అని చెప్పి ఆయన చెప్దాం అనుకొని గ్రంథం తీసుకొని చదువుతున్నప్పుడంట, యోహాను సువార్త చదువుతున్నప్పుడు ఆయనలో ఉన్న పాపాలు చూపించింది కానీ బైబిల్ గ్రంథం దేవునిలో ఉన్న పాపం కానీ ఏటిది కూడా ఆయన కనుగొనలేకపోయాడు. అంటే మన యేసుక్రీస్తు పరిశుద్ధుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. మన కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి ఈ లోకమును ఎంతో నేను ప్రేమించుచున్నాను అన్నాడు. మనకు జీవం పోసింది ఆయనే, మనం సృష్టించింది ఆయనే. ఒక మట్టిగా మనల్ని తీసుకొని మనల్ని జీవం పోసి మన మీద ఒక నమ్మకంతో మనం సృష్టించాడు. కానీ అవ్వాదం దేవునికి వ్యతిరేకమైన పని ఆజ్ఞ అతిక్రమించారు, పాపం చేశారు. ఇంకేలాగా పాపం విస్తరింపబడింది. దేవుని ఆజ్ఞలు, దేవుని ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి చాలా గొప్ప కార్యాలు, గొప్ప మేళ్ళు జరుగుతాయి. అందరు లేచి నిలబడినట్లయితే మనం దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. అయ్యా, నువ్వు నా కోసం రక్తాన్ని చిందించావు, నా కోసం ప్రాణం పెట్టావు తండ్రి. అయ్యా, నాలో ఉన్న పాపాన్ని కడిగేసేవాడు నీవే, నాలో ఉన్న చెడుతనాన్ని తీసివేసేవాడు నీవే, నా మనోనేత్రాలు కడిగేవాడు నీవే తండ్రి. అయ్యా, నా కోసం నువ్వు రక్తాన్ని చిందించున్నావు తండ్రి, నా కోసం నువ్వు ప్రాణాన్ని పెట్టున్నావు అని అందరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం దేవా. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు మన యేసయ్య, ఆదియు అంతం ఉన్నవాడు మన యేసయ్య. మాట ద్వారాగానే మనం సృష్టించినవాడు. ఆయన స్వహస్తాల చేతుల ద్వారాగా ఒక మట్టిగా ఉన్న మనల్ని ఊపిరిపోసిన యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరూ మనందరం పాపం చేసి ఉన్నవారమే. మనం పరిశుద్ధులమేమే కాదు, ప్రతి మనుషుడు పాపం చేసిన వాడే, పాపం చేసిండు. కానీ మన యేసయ్య మనల్ని ప్రేమించి ఈ భూలోకానికి వచ్చి మన కోసం రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి ఉన్నాడు. అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి అని చెప్పి అందరూ ప్రార్థన చేద్దాం. భేదములేనీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు, దేవాతి దేవుడు ఇచ్చి ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదములేనీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు, దేవాతి దేవుడు ఇచ్చి ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. నీవెవరైనా, నీకెంతున్నా, ఎవరున్నా లేకున్నా, యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా.
భేదము లేని